సోషల్ మీడియాలో అట్లనే యూట్యూబ్ ఛానల్లో ఏడ చూసుకున్నా కూడా ట్రెండింగ్ లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. ఏ ఇష్యూ పైన అంటే నిన్న ట్యాంక్ బండ్ లో జరిగిన నిమజ్జనం ఏదైతే ఉందో దానికి సంబంధించి రేవంత్ రెడ్డి గారు అసలు సెక్యూరిటీ ఏది లేకుండా అందరికి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చిండ్రు. ఒక సామాన్యుడు లెక్కనే వచ్చి నిమజ్జనంలో పాల్గొన్నారని చెప్పి మనం చూసుకున్న గూగుల్లో కొట్టినా కూడా అన్ని వీడియోస్ దానికి సంబంధించి అన్ని వస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కలవడానికి వచ్చినప్పుడు సెక్యూరిటీ వాళ్ళందరూ నూకిస్తా అంటే సెక్యూరిటీని కూడా ఇట్లా జర మందలిచ్చినట్టు చేసిండు. ఏమనకు అది ఇదని అంటే ఎంత సింప్లిసిటీగా నిజంగా నేను చెప్తున్నా కదా. ఈ ఇష్యూ అనే కాదు ఇంకొక ఇష్యూ కూడా ఉన్నది. అప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ ముచ్చటైతే అసలు ఎవరికి తెలియదు. ఇంకా చాలా మందికి తన ఫ్రెండ్ వాళ్ళ డాటర్ బర్త్డే అయినప్పుడు కూడా ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా ఖాళీ 2 కార్లు రీసెంట్ గానే అయింది. ఇది కూడా ఇదేదో ముఖ్యమంత్రి సీఎం పదవిలో లేనప్పుడు ముందు కాదు, రీసెంట్ గానే ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడే ఎవరికి తెలియకుండా సీక్రెట్ గా 2 బండ్లల్లో ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా ఎవరికి తెలియదు రేవంత్ రెడ్డి గారు వచ్చిండ్రు విజిట్ చేసిండ్రు. నేను చూపిస్తా రోహిన్ రెడ్డి గారు అని. నిన్న కూడా రోహిన్ రెడ్డి గారితోనే రావడం జరిగింది ట్యాంక్ బండ్ దగ్గరికి. రోహిన్ రెడ్డి గారు బెస్ట్ ఫ్రెండ్ రేవంత్ రెడ్డి గారికి. వాళ్ళ డాటర్ బర్త్డే రోజు ఎప్పుడు ఇది 13th August రోజే వాళ్ళ డాటర్ బర్త్డే అప్పుడు కూడా సైలెంట్ గా వచ్చి విషెస్ చెప్పి పోయినరు. అట్లా ఉండాలి. ఏ నాయకుడైనా కూడా ప్రజలలో ఉండాలి. ఎప్పుడైనా కూడా నేను ఏడికి పోయినా కూడా నేను 10 కార్లు వేసుకోపోతా, నేను సీఎంని కదా, నేను నా వాల్యూ నేను నా పొజిషన్ ఏందో నేను చూపించుకుంటా అంటే అది ఎప్పటికి కూడా నడవదు. ఏంటంటే ఇట్లా సింప్లీగా ఉండాలి. మంచిగా ప్రజలలో ఉన్నప్పుడు ప్రజలకు కూడా ఒక నమ్మకం అనేది వస్తుంది. అరే మా రేవంత్ రెడ్డి గారు వచ్చారు, మా సీఎం గారు, మా సీఎంని చూస్తున్నామని చెప్పి జనాలందరూ కూడా ఎగబడతా అంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. మీరు ఏదో 10 కార్లు వేసుకొని పోతే దాంతో వచ్చేది లేదు పోయేది లేదు. సో ఈ ఇష్యూ ఏదైతే ఉందో దీనిపైన చాలా మంచిగా పాజిటివ్ గానే రియాక్ట్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా. సో ఇట్లనే ఏంటంటే ఇట్లా సడన్ గా మీరు ఏదైతే సర్ప్రైజ్ ఇచ్చిండ్రో వాడు ఉన్న వాళ్ళందరికీ ఇట్లనే ఈ ప్రభుత్వ హాస్పిటల్ కానివ్వండి, స్కూళ్ళు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఒక్కసారి మీరు సడన్ సర్ప్రైజ్ ఇవ్వండి. వాళ్ళందరికి సడన్ గా పోయి విజిట్ చేయండి. అవన్నీ వాళ్ళకు కూడా జర షాక్ కావాలి కదా. అప్పుడు ఏమవుతుందంటే ప్రతి ఒక్కరు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తారు. ఏదైతే మీరు నిన్న ట్యాంక్ బండ్కి కాన్వేలు లేకుండా సడన్ గా వచ్చిండ్రో అట్లనే ప్రభుత్వ హాస్పిటళ్ళు, స్కూళ్ళు, ఇంకా ఈ ఆఫీసులు ఏవైతే ఉన్నాయో ఆడున్న వాళ్ళందరూ కరెక్ట్ గా పని చేస్తున్నారా లేదా అనేది మీరు ఎక్కడైనా నార్మల్ గా ఏదైనా నియోజకవర్గానికి పోయినప్పుడు ఆడ సడన్ గా పోయి వాళ్ళందరికీ చూపియండి ఒకసారి. అప్పుడు ఏంటంటే అధికారులందరికీ కూడా ఒక భయం అనేది ఉంటది. అప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పని చేస్తారు నిజంగా. అప్పుడు కూడా ఏమనిపిస్తుంది ఇంకా ఏంటంటే జనాలలో ఎప్పుడైనా కూడా ఒక నాయకుడు అనేటోళ్ళు జనాలలో ఉంటేనే జనాలకు కూడా నమ్మకం వస్తుంది. ఈ రోజు కొంతమంది ఎమ్మెల్యేల వల్ల, కాంగ్రెస్ లో ఉన్న కొంతమంది నాయకుల వల్ల కాంగ్రెస్ కు చెడ్డ పేరు వస్తున్నది. ఎందుకంటే ప్రభుత్వం వచ్చింది కదా, మేము అధికారంలో ఉన్నాం కదా, మేము సంపాదించుకోవాలన్న యాంగిల్లో కొంతమంది నాయకులు ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ప్రజలకు దూరంగా ఉన్నారు. ప్రజల బాధలు ఎవరు కూడా ఈ రోజు కొంతమంది కాంగ్రెస్ నాయకులు పట్టించుకోవడం లేదు. దానివల్ల మంచిగా పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. నాయకులందరూ కూడా ఎప్పుడైనా కూడా ప్రజలలో ఉండి వాళ్ళ బాధలు తెలుసుకొని వాళ్ళతో తిరుగుతూ ఉంటే, ఒక సింపుల్ పర్సన్ లెక్క ఉంటే ఇప్పుడనే కాదు వచ్చే ఎన్నికల్లో కూడా మళ్ళా ప్రజలు మిమ్మల్ని కావాలని కోరుకుంటారు. సో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఇదే. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడనే కాదు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇంతే సింపుల్ గా ఉన్నారు. ప్రజలలో ఉండడానికి మాక్సిమం ట్రై చేస్తారు. సో దీనిపైన స్పందన చాలా వచ్చింది. నేను ఆల్రెడీ చెప్పిన ఏంటంటే మొన్న వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ డాటర్ బర్త్డే అప్పుడు కూడా సడన్ గా ఎవరికి తెలియకుండా వచ్చిండ్రు. సో ఇంత సింపుల్ గా ఉన్నప్పుడు మీరేంటంటే ఇంత సెక్యూరిటీ లేక ఎవరేం చెయ్యరండి. అంత పెద్ద సెక్యూరిటీ ఉన్నా లేకున్నా ఏది జరగాలనో అప్పుడు జరుగుతుంది. ఇంత ఏదో జరుగుతుందన్న భయంతోనే చాలా మంది కూడా ఇంత సెక్యూరిటీ పెట్టుకొని వస్తారు. కానీ ఎవరేం చేస్తారు? ఎన్ని విమర్శలు చేసినా, ఎన్ని దాడులు చేసినా మిమ్మల్ని అయితే ఎవరేం చేయలేరు కదా. ప్రజలలో ఉన్నప్పుడు మీకేమన్నా అయితే అరే ప్రజల కోసం నిజంగా తను ఇంత సాక్రిఫైస్ చేసిన అని చెప్పి అనుకుంటారు కదా. ఎవరు వచ్చి మిమ్మల్ని కొట్టరు, చేయరు. అధికారం మన నాయకులందరికీ చెప్తున్నా కదా ఒకటే ముచ్చట ఏంటంటే మిమ్మల్ని ఎవరో వచ్చి కొట్టి మిమ్మల్ని చంపరు కదా. ప్రజలలో ఉండండి, ప్రజలకు ఏం కావాలో చూడండి. ఇంకా ఈ ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ కానివ్వండి, స్కూల్స్, ఆఫీసులు అన్నిట్లలో కూడా ఇట్లనే మీరు ఎప్పుడైనా కూడా సడన్ విజిట్ చేయండి. అప్పుడు అధికారులందరూ కూడా మంచిగా పనిచేస్తారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వానికి కూడా ఒక మంచి పేరు వస్తుంది. నిజంగా ఇది ఎవరు కూడా చేయలే. గత ప్రభుత్వం కానివ్వండి, ఇంకా తెలంగాణ అప్పటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కూడా ఏ నాయకులు కూడా చేయలేదు. ఇట్లా మీరు చెయ్యండి. ఇప్పుడు తెలంగాణలో ప్రజా ప్రభుత్వంలో ఉన్న నాయకులందరితో కూడా అట్లా చేపియండి. అట్లా చేస్తేనే ప్రజలకు మీ పైన ఇంకా నమ్మకం వస్తుంది. మళ్ళా ప్రజాప్రభుత్వం రావడానికి కూడా ఇంకా ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మీరు జనాలలో ఉన్నారు కాబట్టి జనాలు మళ్ళీ మిమ్మల్ని గెలిపించుకోవడానికి ఆస్కారం ఉంటుంది.